2015లో సీఎం ఎంకే స్టాలిన్ ఉర్దూ భాషపై కీలక ప్రకటన చేశాడు. తమిళనాడులో ఉర్దూను కంపల్సరీ చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం తాను ఉర్దూ భాషకు తమిళ్కి మధ్య సంబంధాలను వెతికే పనిలో ఉన్నానని, ఈ రెండు భాషల మధ్య ప్రాచీన సంబంధాలున్నాయని తనకు తెలుసునని ప్రకటించారు. దీనిపై తమ ప్రభుత్వం రీసెర్చ్ చేస్తోందని, అది పూర్తయ్యాక ఉర్దూ భాషను తప్పనిసరి చేస్తూ ప్రకటిస్తామని స్టాలిన్ అన్నారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పటి వరకు స్టాలిన్ ఈ హామీని అమలు చేయలేకపోయారు. దీనిపై వ్యతిరేకత గనుక రాకపోయి ఉంటే ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేసి ఉండేవారు స్టాలిన్. ఇక మరోవైపు ఇప్పటికే తమిళనాడులో ద్విభాషా సూత్రం అమలవుతుంది. రాష్ట్రంలోని విద్యాలయాలలో ఇంగ్లీష్, తమిళ్ని బోధిస్తున్నారు, కానీ హిందీని మాత్రం బోధించడం లేదు. దీన్ని బట్టే రాష్ట్రంలోని ద్రవిడవాద పార్టీల ద్వంద్వ వైఖరి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంగ్లీష్, ఉర్దూ నేర్చుకుంటే తమిళ భాషకు ప్రమాదమేమి రాదా అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఇతర భాషలను నేర్చుకోవడం వల్ల అదనంగా ప్రయోజనం చేకూరుతుందే తప్ప మాతృభాషను మరవడం అన్నది అస్సలు జరగదు. మాతృభాషను మాట్లాడేవారు ఎప్పటికైనా ఆ భాషను మర్చిపోవడం అన్నది ఉండదు. కానీ ఈ చిన్న లాజిక్ ద్రవిడవాద పార్టీలకు తెలియదా అంటే తెలిసే ఉంటుంది. కానీ హిందీని వ్యతిరేకించడానికి చాలా కారణాలే ఉన్నాయి. తమిళనాడులో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడితే తప్ప ద్రవిడవాద పార్టీల మనుగడ సాగించలేవు. ఈ విషయం ఆయా పార్టీలకు తెలుసు. 1950ల నుంచే ఈ పార్టీలు రాష్ట్రంలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతూ వచ్చాయి. తొలుత తమది ద్రవిడ దేశమని, తమది ప్రత్యేక సంస్కృతి అని వాదిస్తూ వచ్చాయి. భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేశాయి. ఈ దేశంతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించాయి. తమపై ఎవరు పెత్తనం చెలాయించారేరని తీరుతో వ్యవహరించాయి. దీనివల్లే ఎల్టీటీకి ఈ వేర్పాటువాదం పుట్టుకొచ్చింది.